మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తా ఉన్నాం. దైవజ్ఞ మినిస్ట్రీస్ ద్వారా డైలీ మన్నా అనే కార్యక్రమాన్ని ప్రతి ఉదయం మీకు అందించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మాకు సహాయం చేస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్య సందేశాలు విని మీరు మీ కుటుంబాలు ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా బలపరచబడుతున్నారని నమ్మి విశ్వసిస్తూ ఉన్నాం. అనుదినం మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా మన సంఘం కొరకు, మన పరిచర్య కొరకు ప్రార్థించాలని ప్రభు పేరిట మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకుని కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని చెప్పుకుందాం. కీర్తనల గ్రంథము నుండి 63వ అధ్యాయము మొదటి వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకెదను. నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధ ఆలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. దేవుని బిడ్డలారా గమనించండి, భక్తుడైన దావీదు గారు మాట్లాడుతున్నాడు. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకెదను అని భక్తుడు మాట్లాడుతున్నాడు. అనుదిన జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో, మన విశ్వాసంలో ప్రతిదినం మనం ఏమి ఎదుగుతున్నాం? పెద్దవాళ్ళ దగ్గర నుండి, పిల్లల దగ్గర నుండి. దేవుని బిడ్డలారా చూసినట్లయితే ఉదయాన్నే దేవుని వాక్యాన్ని వెదకవలసిన వారమై ఉన్నాం. ఉదయాన్నే ప్రార్థనా జీవితాన్ని పాటించవలసిన వారమై ఉన్నాం. ఉదయాన్నే ప్రభువుని వెదకవలసిన వారమై ఉన్నాం. చాలామంది స్త్రీలు చూడండి, ఉదయం లేచిన తర్వాత ప్రార్థించడానికి సంకోచిస్తూ ఉంటారు. ఉదయం లేచిన ఎమ్మటనే చీపురు ఎక్కడ ఉంది అని వెతుక్కునే వాళ్ళు చాలామంది ఉన్నారండి. కొంతమంది అయితే పరిశుద్ధ గ్రంథం ఎక్కడుందని వెతుక్కుని వాక్యం చదివి ప్రార్థన చేసుకుని పనులు ప్రారంభించే వాళ్ళు ఉన్నారు. మరి కొంతమంది అగ్గిపెట్టె ఎక్కడుందని వెతుక్కునే వాళ్ళు ఉన్నారు. ఇంకా కొంతమంది అయితే పశువులను వెతుక్కుంటూ పశువుల యొక్క పనులను జరిగించుకుంటూ చేస్తారు. అవన్నీ మంచివే, కాదనట్లేదు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా దేవుని వాక్యాన్ని వెదకవలసినటువంటి భారం మన పైన ఉంది. ఈరోజు చాలామంది చూడండి, రక్షణ జీవితంలో వెనకబడిన వారు చాలామంది ఉన్నారు. విశ్వాసంలో వెనకబడిన వారు చాలామంది ఉన్నారు. కారణం ఏంటి తెలుసా? ఉదయం లేచిన తర్వాత నీ వ్యక్తిగత పనులను నువ్వు ఎదుర్కొంటున్నావు. ఉదయం లేచిన తర్వాత జీవనోపాధి సంబంధమైన పనులను నువ్వు ఎదుర్కొంటా ఉన్నావు. ఉదయం లేచిన తర్వాత సంపదను గూర్చి ఆలోచిస్తూ ఉన్నావు. దేవుని బిడ్డలారా గమనించండి, ఉదయం లేచిన వెంటనే దేవుని వాక్యాన్ని వెదకాలని దేవుని వాక్యం చెప్తుంది. అది నీకు, నీ ఇంటి వారికి ఆశీర్వాదకరమై ఉన్నదన్న సంగతి మర్చిపోకండి. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు ఎవరివైనా కానీ ఉదయం లేచిన తర్వాత నీ పిల్లలు ఏమి ఎదుగుతున్నారు? ఉదయం లేచిన తర్వాత నీ భార్య ఏమి ఎదుగుతుంది? ఉదయం లేచిన తర్వాత నీ భర్త ఏమి ఎదుగుతున్నాడు? మీరు దీవించబడాలి, మీరు ఆశీర్వదించబడాలంటే ఖచ్చితంగా ఉదయం లేచిన మట్టునే పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకోండి. ఉదయం లేచిన మట్టునే 2 మోకాళ్ళు వేసి ప్రార్థన చేయండి. ఉదయం లేచిన వెంటనే దేవుని గూర్చి ఆలోచించండి. లోక సంబంధమైన వాటి మీద మీ మనసు పెట్టకండి. పర సంబంధమైన వాటిని వెదకండి, కానీ భూ సంబంధమైన వాటిని వెదకొద్దు. దేవుని బిడ్డలారా, భూ సంబంధమైనవి మనకి కావాలి, అయినా అవే శాశ్వతమని వాటిని వెదకకూడదు. దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి. భూ సంబంధమైన వాటిని పక్కన పెట్టి పరిశుద్ధ సంబంధమైన వాటిని వెదకండి. తప్పనిసరిగా పరిశుద్ధాత్మదేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ముందుకు నడిపిస్తాడు. ఈరోజు వాక్యం వింటున్న సహోదరి, సహోదరుడా, నీవెవరైనా సరే, దైవజనుడిగా మిమ్మలను నేను హెచ్చరిస్తా ఉన్నాను. ఉదయం లేచిన తర్వాత నువ్వేమి ఎదుగుతున్నావు? ఎవరిని వెదుగుతున్నావు? దేని గురించి వెదుగుతున్నావు? నేనైతే అంటున్నాను, దేవుని వాక్యాన్ని వెదకండి. ఖచ్చితంగా పరిశుద్ధాత్మదేవుడు మిమ్మలను, మీ కుటుంబాన్ని ఆశీర్వదించి ముందుకు నడిపిస్తాడు. దేవుడు ఈ పరిశుద్ధ మాటలను దీవించునుగాక. మీ అందరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. కన్నులు మూసుకోండి. పరిశుద్ధాత్మదేవుడు మిమ్మల్ని స్వస్థపరచబోతున్నాడు. మహాపరిశుద్ధుడివైన తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. అయ్యా, ఈ లైవ్ను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, బలపరచండి, అభిషేకించండి. ఎవరైనా అనారోగ్యంతో, ఎవరైనా అస్వస్థతతో బాధపడుతుంటే దయచేసి ప్రతి ఒక్కరిని ముట్టండి, స్వస్థపరచండి. నిరాశ నుండి, నిస్పృహ నుండి, బలహీనత నుండి, అనారోగ్యం నుండి, శోధన నుండి విడుదల చేసి ప్రతి ఒక్కరిని బాగు చేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. మీ సేవకుని యొక్క ప్రార్థన అంగీకరించి మా బిడ్డల జీవితాల్లో అద్భుతం చేసి సహాయం చేసి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.
ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.